పానోరామిక్ సన్ రూఫ్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద సన్ రూఫ్ కూడా ఉంది. వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మెమరీకి సంబంధించింది. టచ్ స్క్రీన్ చూసినాం, ఫుల్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది, చూడడానికి కనెక్టివ్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ రోలో కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయండి. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే కార్ హుండై అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్ అన్నమాట. బిఫోర్ నా వి ఆటోమొబైల్స్ స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ చేసిన కార్ అల్కాజార్. మళ్ళీ ఈ కార్ని చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేనైతే ఈ వీడియోలో ఓల్డ్ అల్కాజార్ కి న్యూ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కి ఉన్న డిఫరెన్సెస్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో తప్పకుండా ఫుల్ గా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి ఓల్డ్ దానికి న్యూ ఫేస్ లిఫ్ట్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అందులో చూసినట్టయితే మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే క్రోమ్ ఎలిమెంట్ అయితే ఏం ఎక్కువగా యూజ్ చేయలేదు. ఫ్లాట్ గా గ్రిల్ అయితే కనిపిస్తుంది. హుండై లోగో మనం ఇక్కడ చూస్తున్నాం 360 డిగ్రీ కెమెరా. సో ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూ కెమెరా ఇక్కడైతే చూస్తున్నాం. మనకి ఓల్డ్ కి న్యూ కి ఏంటి చేంజ్ అంటే డిఆర్ఎల్ కనెక్టివ్ డిఆర్ఎల్ లైట్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం. ఓల్డ్ అల్కాజార్ లో అయితే అది కనిపించదు. హెచ్ లెటర్ తోటి మనకి డిఆర్ఎల్ లైట్ కనిపిస్తుంది. ఇక్కడ సీక్వెల్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. కింద చూస్తున్నట్టయితే క్రీటాలో ఏదైతే మోడల్ ఉందో అలాంటిదే మనకి స్క్వేర్ లో హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇది ఎల్ఈడి అన్నమాట. హెడ్ ల్యాంప్స్ అయితే క్రీటా మోడల్ ఉంది. ఇది హెచ్ లెటర్ ఎక్స్ట్రా లో కనిపిస్తుంది. ఫైనల్లీ హుండై నుంచి వచ్చినవే అవన్నీ. సో ఇవన్నీ ఒక ఫ్యామిలీకి సంబంధించిన కార్స్ అన్నమాట. సో చిన్నపాటి పోలికలు అయితే ఉంటాయి. 4 సెన్సార్స్ అయితే మనం కింద చూస్తున్నాం. మనకి కింద గ్రే కలర్ లో అయితే బంపర్ చూస్తున్నాం. కింద స్కిడ్ ప్లేట్ కూడా గ్రే కలర్ లో ఉంది. రెండింటికి మధ్యలో మనకి హార్డ్ ప్లాస్టిక్ లో గ్రిల్ కూడా కనపడుతుంది. పాత అల్కాజార్ లో చూస్తే మెయిన్ ప్రాబ్లమ్ లైటింగ్ ఉండేది. దాన్ని వీళ్ళు రెనోవేట్ చేసుకొని న్యూగా అయితే లాంచ్ చేశారు. లైటింగ్ అయితే ఇప్పుడు సూపర్ గా ఉండిపోతుంది. ఇంకా దీని ఇంజన్ వచ్చి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది GDA ఇంజన్ వస్తుంది. ఇది ఇందులో 4 సిలిండర్స్ ఉన్నాయి. దీని మాక్సిమం పవర్ వచ్చి 160 PS ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 253 Nm ఉంది. సైడ్ ప్రొఫైల్ అయితే పెద్దగా చేంజ్ అయితే కనిపించదు. ఓల్డ్ అల్కాజార్ కి న్యూ అల్కాజార్ కి టైర్ పార్ట్ కి వచ్చేసరికి 215/55 R18 డైమండ్ కట్ అలోవిల్ వీల్ ఇవ్వడం జరిగింది. టైర్ అయితే మోడల్ మారింది ఓల్డ్ కి న్యూ కి. ఇదైతే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. మధ్యలో హుండై బ్యాడ్జింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఉంది. ఇంకా బాడీ అంతా కూడా గ్రే కలర్ క్లాడింగ్ అయితే ఇచ్చారు. కింద సైడ్ వ్యూ మిర్రర్ ఇది ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ అన్నమాట. ఇది యాక్చువల్ గా బ్లాక్ లా కనిపిస్తుంది. నాకు కూడా ఇందాక నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇది బ్లాక్ కాదు, డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది ఇంచుమించు దూరం నుంచి చూస్తే బ్లాక్ లానే అనిపిస్తుంది నాకైతే. సో బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో గ్రీన్ కలర్ లో మనకి సైడ్ మిర్రర్ కనిపిస్తుంది. ఇది ఇండికేటర్స్ అండ్ 360 డిగ్రీ కెమెరాలో సైడ్ కెమెరా ఇక్కడ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్ కూడా ఈ కెమెరా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా రేర్ వ్యూకి వచ్చేసరికి కంప్లీట్ గా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఓల్డ్ అల్కాజార్ కి న్యూ అల్కాజార్ కి ఇక్కడ కూడా కనెక్టివ్ బ్రేక్ ల్యాంప్ అయితే మనం చూస్తాము. అండ్ అల్కాజార్ అని క్రోమ్ ఎలిమెంట్ తో లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. హుండై బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. పైన షార్క్ షేప్డ్ యాంటీనా పియానా బ్లాక్ కలర్ లో. ఇక్కడ ఎయిర్ స్పాయిలర్ అండ్ మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్ ఇక్కడ చూస్తున్నాం. డీఫాగర్ లైన్స్ అండ్ వైపర్ ఇవన్నీ రేర్ వ్యూ లో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తో సిగ్నేచర్ అని మెన్షన్ చేసింది. 1.5 లీటర్ టర్బో ఇంజన్ పెట్రోల్ వర్షన్. ఇది స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ లో ఇవ్వడం జరిగింది. 4 సెన్సార్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం. 360 డిగ్రీ కెమెరాలో రేర్ వ్యూ కెమెరా ఇక్కడ ఉంది. అండ్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ బోర్డ్ కనపడటానికి అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు. జస్ట్ సింగిల్ టచ్ తోటి జస్ట్ కొంచెం పుష్ చేస్తే టైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇది 6 సీటర్ కాబట్టి మనకి ఈ బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. 180 లీటర్స్ బూట్ స్పేస్ మాత్రమే ఉంది. ఇక్కడ ఒక ల్యాంప్ అయితే కనిపిస్తుంది. స్టోరేజ్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ టూల్ కిట్ చూస్తున్నాం మనం. స్పేర్ టైర్ అయితే కింద ఉంది. సో మోర్ లగేజ్ స్పేస్ కావాలంటే కనుక ఈ సీట్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే మనకి లగేజ్ అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు. కంప్లీట్ గా ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంత ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి బూట్ స్పేస్ లో స్పీకర్ చూస్తున్నాం. సో ఓపెన్ చేసుకోవడానికి అయితే సింగిల్ టచ్ ఉంది కానీ క్లోజ్ చేసుకోవడానికి మాత్రం బటన్ లేదు. జస్ట్ క్లోజ్ చేసుకోవాలంటే మాత్రం ఇలాగే క్లోజ్ చేసుకోవాలి. బట్ ఈజీగానే ఉంది. ఓల్డ్ కి న్యూ కి ఏంటంటే రూఫ్ రైలింగ్ కూడా మారిందనమాట. ఇది గ్రే కలర్ లో ఇచ్చారు. పియానా బ్లాక్ కింద కనిపిస్తుంది. మొత్తం గ్రే కలర్ లో చాలా పెద్ద కనిపిస్తుంది. రూఫ్ రైలింగ్ కూడా ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా క్యారీ చేయాలంటే కూడా కంఫర్టబుల్ గా టై చేసుకోవడానికి వీలుగా పెట్టారనమాట రూఫ్ రైలింగ్. సెన్సార్ డోర్ ఓపెన్ తోటి అయితే హ్యాండిల్ ఇచ్చారు డ్రైవర్ సీట్ కి. ఇది డార్క్ గ్రీన్ కలర్ ఉంది. పైన అయితే క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది.
ఇది డిఫరెంట్ వేస్ లో అయితే డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సెన్సార్ అండ్ ఫోన్ తో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. NFC కార్డ్ తో కూడా మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ లో మనం డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. హుండై అల్కజార్ న్యూ ఫేస్ లిఫ్ట్ కార్ లో అయితే కూర్చున్నాను నేను. సో ఇంటీరియర్ పార్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంటీరియర్ చూసే ముందు కీ చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ కీ కనిపిస్తుంది. కీ అయితే సేమ్ ఓల్డ్ మోడల్ ఏదైతే ఉందో అదే కీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిలో వచ్చి మనకి ఇది లాక్ అండ్ అన్లాక్, హోల్డ్ అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఈ కీలో డోర్ లో చూస్తున్నాం పవర్ విండో బటన్స్, డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్, సైడ్ మిర్రర్ కంట్రోలర్ కి సంబంధించిన బటన్స్ చూస్తున్నాం. హ్యాండిల్ ఇది మనకి గ్రే కలర్ లో ఉంది. సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి మెమరీకి సంబంధించింది. డ్రైవర్ కి ఇది 1 అని ఉన్నది డ్రైవర్ సీట్ కి. కో డ్రైవర్ కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చారు ఇందులో, దానికి సంబంధించిన బటన్ ఇది. డ్రైవర్ సీట్ పవర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఇవి. ఇది ఫ్రంట్ కి, ఇది రెక్లైనర్. 8 వేస్ లో సీట్ అయితే అడ్జస్ట్ అవుతుంది. స్టీరింగ్ వచ్చి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అన్నమాట. ఇది టెలిస్కోపిక్, ముందుకి వెనక్కి వెళ్తుంది, అప్ అండ్ డౌన్ వెళ్తుంది. ఇది టిల్ట్ అన్నమాట. ఇక్కడ మనకి క్లస్టర్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ అడాస్ కంట్రోలర్ ఇక్కడ బటన్ కనిపిస్తోంది. ఇదంతా కూడా వాయిస్ కమాండ్ తో సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి, కాల్ అటెండ్ బటన్స్ ఇవన్నీ దానికి సంబంధించింది. హై బీమ్ లో బీమ్ కంట్రోలర్ సంబంధించిన లివర్ ఇక్కడ చూస్తున్నాం. ఓల్డ్ అల్కజార్ లో అయితే రెయిన్ సెన్సార్ వైపర్ అయితే లేదు. న్యూ అల్కజార్ లో రెయిన్ సెన్సార్ వైపర్ ఇవ్వడం జరిగింది. పెడల్ షిఫ్టర్ చూస్తున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్ కనిపిస్తుంది మనకి. టచ్ స్క్రీన్ చూస్తున్నాం. ఓల్డ్ అల్కజార్ లో అయితే టచ్ స్క్రీన్ ఇలా కనెక్టివ్ టచ్ స్క్రీన్ అయితే ఉండదు. ఇక్కడ క్రీటాలో ఏదైతే చూస్తున్నామో సేమ్ అలాగే మనకి ఫుల్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. క్లస్టర్ అయితే 10.25 ఉంటుంది. ఇది మనకి టచ్ స్క్రీన్ 10.25 అంటే సపరేట్ గా 10.25 ఇంచ్ అయితే మనకు ఉంటుంది. కాకపోతే చూడడానికి కనెక్టివ్ ఉంటుంది అనమాట. టచ్ స్క్రీన్ కూడా చూస్తున్నారు కదా, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మ్యాప్, నావిగేషన్, ఫోన్, వాల్యూమ్ కి సంబంధించింది, సెట్టింగ్స్, రేడియో ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 19+ అడాస్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. కింద చూస్తున్నాం ఏసీ వెంట్స్, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్. అండ్ కింద పార్కింగ్ లైట్ బటన్ ఇది మీడియా, రేడియోకి సంబంధించింది, నావిగేషన్ అండ్ మ్యాప్ కి సంబంధించింది ఇవంతా చూస్తున్నాం. ఏసీ కంట్రోలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓల్డ్ కి న్యూ కి, ఓల్డ్ అల్కజార్ లో ఏంటంటే ఓన్లీ సింగిల్ ఏసీ కంట్రోలర్ ఉండేది, ఇక్కడ సింగిల్ జోన్ ఉండేది. ఇక్కడ డ్యూయల్ జోన్ కనిపిస్తుంది. అంటే కో డ్రైవర్ కూడా ఇక్కడ ఏసీ కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇది డ్రైవర్ ది, అది కో డ్రైవర్ ది అనమాట. టెంపరేచర్ అయితే ఇక్కడ కంట్రోల్ చేసుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఇచ్చారు. రేర్ కి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా టెంపరేచర్. ఇక్కడ చూస్తున్నాం USB స్లాట్, 12 volts ఛార్జింగ్ పాయింట్, ఇది C-pin ఛార్జింగ్ పాయింట్, ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి వైర్లెస్ స్లాట్. ఇది స్టైలిష్ గేర్ నాబ్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది ఆటోమేటిక్ పార్కింగ్ లో ఉంది. ఇది రివర్స్ అండ్ న్యూట్రల్, డ్రైవ్ మోడ్. ఇవి డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది. ఇది ఎలక్ట్రానిక్ పార్కింగ్ బటన్ విత్ ఆటో హోల్డ్. ఇది 360 కెమెరా. సో కెమెరా ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. సో చూస్తున్నారు కదా కెమెరా, ఇది 3D లో ఉంది, ఇది 2D లో ఉంది. హిల్ హోల్డ్ కి సంబంధించిన బటన్ ఇది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్, టెంపరేచర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ అన్నమాట. ఇది డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన బటన్, అది కో డ్రైవర్ కి వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన బటన్. సో 3 రేంజ్ లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ని. ఇక్కడైతే కప్ హోల్డ్స్ చూస్తున్నాం 2. ఇక్కడ సాఫ్ట్ టచ్ తోటి ఆమ్రెస్ట్ ఉంది. లోపల స్టోరేజ్ స్లాట్ ఉంది, చిన్నది మినీ స్టోరేజ్. ఏసీ వెంట్ పక్కన చూస్తున్నట్టయితే చిన్న స్లాట్ ఉంది, ఏదైనా చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి. దాని కింద గ్లో బాక్స్ చూస్తున్నాం, కూలెంట్ గ్లో బాక్స్ అన్నమాట. దానికి సంబంధించిన బటన్ ఇక్కడ చూస్తున్నాం. కో డ్రైవర్ కి ఏసీ వెంట్ ఇక్కడ ఉంది. పియానా బ్లాక్ కలర్ తోటి అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. దీనిపైన ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇది మెన్షన్ చేసింది. కో డ్రైవర్ సన్ షేడ్ ఇక్కడ చూస్తున్నాం మనం. దీనికి చిన్న మిర్రర్ అయితే ఇచ్చారు. లైట్ లాగా ఏం లేదు ఇక్కడ. దీనికి సపరేట్ గా కొన్ని కార్స్ లో చూస్తుంటాం లైట్ వస్తుంది, అలా లైట్ అయితే ఏం లేదు. ఫ్రంట్ క్యాబిన్ కి సంబంధించిన LED లైట్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇది సన్ రూఫ్ కి ఆన్ ఆఫ్ బటన్. ఇది ఓపెన్ అండ్ క్లోజ్ రెండు కూడా సింగిల్ టచ్ తోటి అయిపోతుంది. వాయిస్ కమాండ్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ బ్యాగ్స్ కి సంబంధించింది. కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ సంబంధించిన అలర్ట్ కి సంబంధించిన బటన్. చిన్న గ్లో బాక్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. రేర్ వ్యూ మిర్రర్ ఇక్కడ ఉంది. దాని కింద SOS కి సంబంధించిన బటన్ ఉంది అండ్ టోనింగ్ సంబంధించిన బటన్. ఇది బ్లూ లింక్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఆ బ్లూ లింక్ కి సంబంధించిన బటన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నాం, మనకి అడాస్ ఫీచర్స్ ఉన్నాయన్నాను కదా, దానికి సంబంధించిన కెమెరా ఇక్కడ ఉందన్నమాట. సో డోర్ ఓపెన్ చేయగానే డ్యూయల్ కలర్ లో మనకి డోర్ కనిపిస్తుంది. బ్లాక్ అండ్ ట్యాన్ కలర్ లో కనిపిస్తుంది. హ్యాండిల్ అయితే సిల్వర్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే వెంటిలేటెడ్ సీట్స్ కి సంబంధించిన అడ్జస్టబుల్ బటన్ ఇది పవర్ విండో బటన్. చిన్న స్లాట్ ఇక్కడ ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ బోస్ స్పీకర్ పెద్దది కనిపిస్తుంది. బాటిల్ హోల్డర్ కింద చూస్తున్నాం మనం. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్. డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్టైలిష్ గా ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు, దీని లుక్ అయితే పెంచడం కోసం. ఇదంతా డార్క్ బాటిల్ గ్రీన్ ఇది. సో లాంగ్ నుంచి చూస్తే బ్లాక్ అనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది
ఉంది, ఇది గ్రీన్ కలర్. సో నేనైతే బ్యాక్ రో లో కూర్చున్నాను. ఇప్పుడు బ్యాక్ రో కంఫర్ట్ చూస్తున్నాను. ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి సీట్ అయితే రెక్లైనర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా చూద్దాం ఒకసారి ఎంత వరకు రెక్లైనర్ వెళ్తుంది అనేది. సో ఇంతవరకు అయితే రెక్లైనర్ అయితే వెళ్తుంది. ఇంత కంఫర్ట్ గా అయితే మనం కూర్చోవచ్చు. బ్యాక్ రో లో కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయండి. వెంటిలేటెడ్ సీట్స్ కి సంబంధించి దాని అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్ ఇక్కడ డోర్ లో ఉంటుంది మనకి. అండ్ పవర్ విండో బటన్ పక్కనే మన వెంటిలేటెడ్ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవడానికి 3 వే లో అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ అయితే ఇక్కడ మనకి డోర్ లో అయితే ఉంటుంది అనమాట. ఈ ఆర్మ్ రెస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కెప్టెన్ సీట్స్ ఉన్నాయి ఈ కార్ లో, కాబట్టి ఆర్మ్ రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. మనం నిద్రపోయేటప్పుడు మన తల అటు ఇటు వెళ్ళిపోతుంటుంది లాంగ్ డ్రైవ్ లో. సో అలాంటిది లేకుండా హెడ్ రెస్ట్ అయితే డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హెడ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. 6 ఫీట్ కన్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా సఫిషియెంట్ గా ఉండేంత హెడ్ రూమ్ అయితే ఉంది. పానోరామిక్ సన్ రూఫ్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద సన్ రూఫ్ కూడా ఉంది. వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. మనకి నార్మల్ గా డ్రైవర్ సీట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రంట్ కి బ్యాక్ కి, కానీ ఇక్కడ మిడ్ రో లో కూడా సీట్ అయితే ఫ్రంట్ కి బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కూడా ఇక్కడ లివర్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇంత ఫ్రంట్ కి అయితే వెళ్తుంది, ఇంత బ్యాక్ వెళ్తుంది. కో డ్రైవర్ సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఈ బటన్స్ తోటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ కి, అది ఇటు క్లిక్ చేస్తే ఫ్రంట్ కి, ఇటు బ్యాక్. అండ్ రెక్లైనర్ కూడా ఇలా క్లిక్ చేస్తే రెక్లైనర్ అనమాట. ఏసీ వెంట్స్ ఇక్కడ చూస్తున్నాం మిడ్ రో కి, దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్లాట్స్ 2 ఉన్నాయి ఇక్కడ. ఇది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. స్పెషల్ గా అనిపిస్తుంది మిడ్ రో లో వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్. సో బ్యాక్ రో లో స్పెషల్ గా కనిపిస్తుంది ఏంటంటే మనకి టేబుల్ మ్యాట్ కూడా ఉంది విత్ కప్ హోల్డ్స్ అనమాట. ఇదిగో సింగిల్ క్లిక్ చేస్తే కప్ హోల్డర్ అయితే వచ్చేస్తుంది బయటికి. సో ఫుడ్ అయినా తినొచ్చు, లేదంటే ఏదైనా వర్క్ కావాలంటే కూడా చేసుకోవచ్చు దీని మీద. మొబైల్లో మనం మూవీ చూడాలన్నా కూడా మొబైలే గానీ ట్యాబే గానీ ఇక్కడ కూడా పెట్టుకొని కదలకుండా ఉంటుంది. ఇక్కడ పెట్టుకొని మనం చూడొచ్చు అనమాట. ఈ యాంగిల్ లో కూడా హ్యాపీగా కూర్చుంటుంది ఫోన్. కింద మ్యాగజైన్ పాకెట్ కూడా ఇచ్చారు. ఇది 6 సీటర్ కార్ కాబట్టి బ్యాక్ రో లోకి వెళ్ళి చూద్దాం. నార్మల్ గా అయితే మనము సీట్ ఫోల్డ్ చేసి కింద నుంచి లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడైతే లోపల నుంచి లోపల వెళ్ళిపోతున్నా నేను. చూద్దాం నేను ఏ మాత్రం వెళ్తాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది. చాలా ఈజీగా అయితే మూవ్ అయిపోవచ్చు మిడ్ రో నుంచి బ్యాక్ రోకి. కాకపోతే పెద్దవాళ్ళు కూర్చోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఎప్పుడైనా సరదా కూర్చోవచ్చు, కానీ అంత సేపు జర్నీ చేయడానికి అయితే కూర్చోలేం. నేను ఇటు సైడ్ కూర్చొని చూస్తాను. ఈ సీట్ కంప్లీట్ గా బ్యాక్ కేసు ఉంది కాబట్టి ఫుడ్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాము. చాలా టైట్ గా ఉంది. నా ఫుట్ అయితే ఈ ఫ్రంట్ సీట్ కి అయితే తాకుతుంది. బట్ కాకపోతే నాకు ఎలా ఉందంటే కంప్లీట్ గా కదలకుండా కూర్చున్న ఫీలింగ్ ఉంది. ఎక్కడ కదలట్లేదు, ప్యాకెడ్ లాగా ఉంది అనమాట. ఇది కూడా ఒక ఫీల్ బాగుంటుందండి లాంగ్ డ్రైవ్ లో కదలకుండా అలా పడుకుంటే. సో పిల్లలకి అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక్కడ 2 కప్ హోల్డ్స్ ఇచ్చారు. ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏసీ వెంట్ ఉంది. దానికి సంబంధించి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా 1 2 3. బ్యాక్ రో లో కూర్చున్న వాళ్ళకి క్వార్టర్ విండో ఉంది. కాకపోతే ఇది కొంచెం హైట్ ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు కూర్చుంటే గనక ఈ హైట్ లో, అంటే చిన్న పిల్లలు కొంచెం హైట్ తక్కువ ఉంటారు కదా, సో వాళ్ళ హైట్ కి క్వార్టర్ విండోలోంచి చూడడం అయితే కష్టమేనండి. నా హైట్ కి కొంచెం ఇలా చూడాల్సి వస్తుంది. నార్మల్ గా స్కై అయితే చూడొచ్చు. టాప్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ రో లో ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి 2. ఆన్ ఆఫ్ బటన్ అయితే దానికి సంబంధించింది ఇక్కడే ఉంది. 2 ప్యాసింజర్స్ కి మాత్రమే హెడ్ రెస్ట్ ఇచ్చారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇది. మొత్తం సీట్స్ కూడా బ్లాక్ అండ్ టాన్ కలర్ తో, డోర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ సీట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. దీన్ని క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ తోటి మంచి లుక్ అయితే వస్తుంది. సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. 50-50 రేషియోలో ఫోల్డ్ అయిపోతుంది. బూట్ స్పేస్ ఎందుకంటే మనకి చాలా తక్కువ వస్తుంది. ఇది 3 రో కార్ కాబట్టి బూట్ స్పేస్ అనేది మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. 180 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫోల్డ్ చేస్తేనే లగేజ్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు. హుండాయ్ అల్కాజార్ డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 4560 mm ఉంది. విడ్త్ వచ్చి 1800 mm ఉంది. హైట్ వచ్చి 1710 mm ఉంది. ఇంకా వీల్ బేస్ వచ్చి 2760 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 200 mm ఉంది. హుండాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ లో 70 టోటల్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అడాస్ లో మాత్రం 19+ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంది. సరౌండింగ్ వ్యూ మానిటర్ ఉంది. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ ఉంది. ఫార్వర్డ్ కొలాజిన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ డ్రోజినెస్ అలర్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇలా చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను
నేను చూపించిన ఈ మోడల్ లో అయితే 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ డిసిటి ట్రాన్స్మిషన్ అవైలబుల్ గా ఉంది. సేఫ్టీలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ విత్ ఈబిడి ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్టెబిలిటీ రిమైండర్ సిస్టమ్ ఉంది. స్పీడ్ అలర్ట్ ఉంది. ఈఎస్సి, విఎస్ఎం, హెచ్ఎసి అండ్ టిపిఎంఎస్ ఉన్నాయి. సో చూసారు కదా 2024 అల్కజార్ ఫేస్ లిఫ్ట్. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 14,99,000 ఉంది. ఇప్పుడు నేను చూపించింది మాత్రం మీకు టాప్ ఎండ్. ఇది పెట్రోల్ వర్షన్. దీని ప్రైస్ ఆన్ రోడ్ వచ్చి 26,94,000 ఉంది. సో ఇందులో 2 ఇంజన్స్ టైప్స్ అయితే అవైలబుల్ గా ఉంది. 1.5 టర్బో పెట్రోల్ ఇంజన్ ఒకటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఒకటి అవైలబుల్ గా ఉంది. డీజిల్ ఇంజన్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి 26,99,000 పడుతుంది. ఇదైతే నేను చూపించింది పెట్రోల్ వర్షన్ అన్నమాట. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 50 లీటర్స్ ఉంది. దీని మైలేజ్ వచ్చి సిటీలో అయితే 14 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. 17 లీటర్స్ పర్ కిలోమీటర్ హైవేలో ఇస్తుందని కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు లక్ష్మీ హుండై ఎర్రగడ్డ షోరూమ్ వాళ్ళు. సో మీరు కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కార్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమన్నా కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.